Dear aspirants, welcome to this channel. Himani bought a washing machine for 8,000 and spent 500 on its repair. She sold it at 20% profit with the money she got by selling it. She bought another washing machine and sold it at 10% loss. What is her overall loss and profit? Himani ఒక వాషింగ్ మెషిన్ని 8,000 రూపీస్ కొన్నారు. దాని మీద 500 రూపీస్ రిపేర్ పెట్టారు. సో టోటల్ ఆవిడ కాస్ట్ ప్రైస్ 8,500 రూపీస్ అయింది. అదే ఫస్ట్ స్టేట్మెంట్లో అదే ఇచ్చారు. షీ బాట్ 8,000 రూపీస్ అండ్ స్పెంట్ 500 ఆన్ ఇట్స్ రిపేర్. సో హర్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 8,500 రూపీస్. ఇక్కడ వరకు క్లియర్. షీ షోల్డ్ ఇట్ 20% ప్రాఫిట్. ఆవిడ ఇక్కడ 20% ప్రాఫిట్కి అమ్మారు. 20% ప్రాఫిట్కి సమ్ అమౌంట్ ఎక్స్ వచ్చింది అనుకుందాం. షీ బాట్ అనదర్ వాషింగ్ మెషిన్ అండ్ సోల్డ్ ఇట్ అట్ 10% లాస్. దీని మీద 10% లాస్, సమ్ వై అమౌంట్ వచ్చింది అనుకుందాం. వాట్ ఈజ్ హర్ ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్? తన యొక్క ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు. 8,500కి 20% ప్రాఫిట్ కలిపితే సమ్ ఎక్స్ వచ్చి దాని నుంచి 10% ప్రాఫిట్ తీస్తే వచ్చిన అమౌంట్ నుంచి ఈ 8,500 తీస్తే మనకు ఫైనల్ అమౌంట్ వస్తుంది. అలా చేయడం కన్నా 20% ప్రాఫిట్, 10% లాస్. సో దీన్ని మనం A + B + AB / 100 ఫార్ములా ఉపయోగించి కట్టగలిగితే 20% ప్లస్, సో 20% - 10% ప్లస్ 20 × -10/100 ప్లస్ 10 -2, సో 8% ప్రాఫిట్ ఫైనల్గా. సో ఈ 8,500లో 8% ప్రాఫిట్ అంటే ఎంత? ఇది 10%, ఇది 1%. సో 85 × 8 680 రూపీస్. సో ఈ ప్రాబ్లం ఇలా చేయడమే ఈజీ. ఇలా కాకుండా 20% అంటే 1,700. సో 1,700 అంటే ఎక్స్ ఎంత వస్తుంది? 10,200 రూపాయలు వస్తుంది. సో దీనిలో 10% మైనస్ చేసామనుకోండి, -1,020 చేయాలి. 9,180 రూపాయలు. సో ఈ అమౌంట్ డిఫరెన్సే 680 రూపీస్. ఈ మెథడ్ మనకి ఈజీ. ఈ ప్రాబ్లం ఒకసారి అందరూ వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. మీకు ఫస్ట్ అటెంప్ట్లో ఆన్సర్ వచ్చింది అనుకోండి, వెళ్ళనుకోండి. లేదంటే ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ దగ్గర ఈజీగా మిస్టేక్ని కమిట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై ఆర్టికల్స్. Cost price of X article is equal to selling price of Y articles. The profit is 25%. Then find the ratio of X is to Y. Profit ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. సో ప్రాఫిట్ 25% అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ 4 రూపీస్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్ అవుతుందా? సో కాస్ట్ ప్రైస్ 4 వేయండి. 4x is equal to సెల్లింగ్ ప్రైస్ 5y. సో x/y ఈక్వల్స్ టు 5/4. సో x is to y is equal to 5 is to 4. సో ఇది కానీ మనం ఇక్కడ ఈజీగా 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 4 is to 5 వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది తప్పు. మనకి ఎక్స్ ఐటమ్స్ ఎన్ని అని అడిగాడు. సో దీన్ని ఇంకోలా కూడా సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. ఉదాహరణ, కాస్ట్ ప్రైస్ 4 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైస్. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సమ్ ఎక్స్ సమ్ వై అని చెప్పాడు. సో టోటల్ ఎంత అవుతుంది? 5y 4x. ఈ రెండు ఈక్వల్ అన్నాడు. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? x 5 అయినప్పుడు, y 4 అయినప్పుడు. 5 4 = 20, 4 5 = 20. అంటే x 5 y 4. సో అదే కదా ఇక్కడ. సో ఇలా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ వేసుకున్న, ఇలా ఈక్వేషన్ ఫామ్ చేసుకున్న మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ద డిఫరెన్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ 8% and 12% ఈజ్ 3. ద రేషియో ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఐటమ్స్ ఈజ్.
సో 100 రూపాయలు ఒక ఐటెం అనుకోండి, దాన్ని 108% కమ్మారు ప్రాఫిట్కి. అలాగే 112% కమ్మారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4% ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాడు. ఇది కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. సెల్లింగ్ ప్రైస్ అని అడిగాడు కదా, ఇది కాస్ట్ ప్రైసు. సెల్లింగ్ ప్రైస్ 108%, ఇది న్యూ సెల్లింగ్ ప్రైస్, ఇది ఒక న్యూ సెల్లింగ్ ప్రైస్. సో 108% ఈస్ట్ 112%. వీటిని 4తో క్యాన్సిల్ చేస్తే 27:28. ఇదే కదా ఆన్సర్. ఈ ప్రాబ్లం సింపులే, కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి వాటి మధ్య డిఫరెన్స్ 3% అని అడిగాడు. అంటే యాస్పిరెంట్ 3% అన్నాడు, 4% 3 అయినప్పుడు 1% క్యాలిక్యులేట్ చేస్తాడు, దెన్ 100% క్యాలిక్యులేట్ చేస్తాడు, దెన్ 108% క్యాలిక్యులేట్ చేస్తాడు, 112% క్యాలిక్యులేట్ చేస్తాడు. ఫైనల్గా ఈ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాడు. తనకు మిస్లీడ్ చేయడానికి ఇది ఇవ్వడం జరిగింది. ఈ షాప్ కీపర్ సోల్డ్ 2 toys for 990 ఈచ్. ఆన్ ఫస్ట్ టాయ్ హీ గెయిన్ 10%, సెకండ్ టాయ్ ఈ లాస్ట్ 10%. ఫైండ్ ద టోటల్ పర్సంటేజ్. షాప్ కీపరు ఒక వస్తువును 2 వస్తువులు కొన్నాడు. ఆ 2 వస్తువులు సమానం ప్రైస్కి అమ్మాడు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇది ఫస్ట్ ఐటమ్, ఇది సెకండ్ ఐటమ్. రెండింటిని సమానంగా అమ్మాడు. ఎంత కమ్మాడంటే ఫస్ట్ టాయ్ మీద ఆయనకు 10% గెయిన్ వచ్చింది. అంటే లెట్స్ ఏ కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ అన్నప్పుడు ఆయనకి ఫస్ట్ టాయ్ మీద 11 రూపీస్ వచ్చింది. సెకండ్ టాయ్ మీద ఆయనకి 10% లాస్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టాయ్ ఎంత అనుకుంటాం? ఉదాహరణకి ఇది 10 రూపాయలు అయినప్పుడు 9 రూపాయలు సెల్లింగ్ ప్రైస్. సో 10% లాస్ట్. బట్ ఆయన ఇచ్చింది ఏంటంటే 2 toys for 990 ఈచ్. 2 toys సెల్లింగ్ ప్రైస్ సమానం. సో దీన్ని 9తో మల్టిప్లై చేసి దీన్ని 11తో మల్టిప్లై చేస్తే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 90. దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 99. దీని కాస్ట్ ప్రైస్ 1110, దీని సెల్లింగ్ ప్రైస్ 99. సో దీని టోటల్ ప్రైస్ 200. దీని టోటల్ సెల్లింగ్ ప్రైస్ 198 రూపీస్. సో ఎంత మనకి ఇక్కడ లాస్ వచ్చింది? 2 rupees by 200, అంటే 1% లాస్ వచ్చింది. దీన్నే మనకు డైరెక్ట్ ఫార్ములా A²/100. ఎప్పుడు ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్, సెల్లింగ్ ప్రైస్ బోత్ ద ఐటమ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు. ఇక్కడ ఏ అంటే 10% లాస్, 10% గెయిన్. సో 100/100 ఈక్వల్స్ టు 1%. A businessman sold 2 flats for 8,25,000 each. On one he gains 9%, while on another he loses 10%. Then how much is his gain or loss in whole transaction? First problem lage. So ikkada percentage 9% profit, 9% loss. Kabatti A²/100, 81/100, 0.81% లాస్. ఆల్వేస్ లాస్ ఉంటుంది. సో ఇది మనకు కేవలం మిస్లీడ్ చేయడానికి ఈ ఫిగర్ ఇస్తారు. సో ఈ 0.81% లాస్. అలా కాకుండా ఇది కాస్ట్ ప్రైస్ 109, సెల్లింగ్ ప్రైస్. సో 9% ప్రాఫిట్ వచ్చింది, దెన్ 9% లాస్ 91. బట్ ఇచ్చిన కండిషన్ ఏంటి? 2 సమానంగా అమ్మారు కాబట్టి దీన్ని 91తో మల్టిప్లై చేసి దీన్ని 109తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ వస్తుంది, టోటల్ కాస్ట్ ప్రైస్, ఇక్కడ టోటల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఈ టోటల్ కాస్ట్ ప్రైసు, టోటల్ సెల్లింగ్ ప్రైసు SP/CP చేస్తే మనకి సమ్ అమౌంట్ వస్తుంది. అది 0.81% లాస్కి సమానం వస్తుంది. ఇవన్నీ చేయడం కన్నా ఇలాంటి మెథడ్స్ వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు A²/100 అని డైరెక్ట్గా వేసేవచ్చు. ఇక్కడ ఏ అంటే ఏంటంటే లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఏ డీలర్ సెల్స్ ఏ టేబుల్ ఫర్ 400 మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఒక డీలరు 400 రూపీస్కి అమ్మాడు, ఆయనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25% వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 320 రూపీస్ అవుతుంది. 320 రూపీస్ మీద 80 రూపీస్ 25%కి ఈక్వల్ అవుతుంది. He sells another table at a loss of 10%, and on the whole transaction he makes neither profit nor loss. సో 2 టేబుల్స్ అమ్మినాడు. ఒక టేబుల్ మీద 80 రూపీస్ వచ్చింది, ఇంకొక టేబుల్ మీద
10% లాస్ వచ్చిందన్నారు. సో టోటల్గా నెయిదర్ ప్రాఫిట్ నార్ గెయిన్ అంటే ఇంకొక టేబుల్ మీద ఆయనకి 80 రూపీస్ లాస్ వచ్చింది. సెకండ్ టేబుల్ మీద ఈ లాస్ ఎంతకు సమానం? 10%కి సమానం. అంటే 100% ఎంత అవుతుంది? 800 రూపీస్ అవుతుంది. సో సెకండ్ టేబుల్ కాస్ట్ ఎంత? 800 రూపీస్. సో 800 ఆయనకి 80 రూపీస్ లాస్ అంటే 720కి అమ్మాడు. 10% లాస్. సో ఇక్కడ 80 రూపీస్ లాస్ వచ్చింది, ఇక్కడ 80 రూపీస్ గెయిన్ వచ్చింది. సో టోటల్ he makes neither profit nor loss. A vendor sells 15 lemons for 3 rupees, gaining 60%. How many did he buy for a rupee? 15 lemons 3 rupees అమ్మాడు సెల్లింగ్ ప్రైస్. సో 5 లెమన్స్ ఎంత అవుతాయి? 1 రూపీ. సో 5 లెమన్స్ 1 రూపీకి ఆయన అమ్మాడు. ఆయన ఎంత కొంటే ఆయనకి 60% లాభం వస్తుంది. ఇప్పుడు 1 రూపీకి ఆయన 5 లెమన్స్ అమ్మేశాడు. సో ఆయన ఎన్ని లెమన్స్ 1 రూపీకి ఆయన కొనుంటే ఆయనకి 60% వస్తుంది. 1 రూపీ మీద ఆయనకి 60% ప్రాఫిట్ రావాలంటే ఇంకా 60 పైసలు ప్రాఫిట్ రావాలి. 60 పైసా ప్రాఫిట్ రావాలి. 60 పైసా ప్రాఫిట్ రావాలంటే 5 లెమన్స్ 1 రూపాయికి అమ్మినప్పుడు ఈచ్ లెమను 20 పైసా అవుతుంది. సో రిమైనింగ్ 60 పైసెస్కి ఆయన ఎన్ని లెమన్స్ అమ్మాలి? ఇంకా 3 లెమన్స్ అమ్మాలి. అంటే 1 రూపాయికి 5 లెమన్స్ ప్లస్ 3 లెమన్స్. సో టోటల్గా 8 లెమన్స్ ఆయన కొనాలి. ఆప్షన్స్ని బట్టి చూసుకున్న మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఉదాహరణకి ఆయన 1 రూపాయికి 8 లెమన్స్ కొన్నాడు అనుకోండి. 1 రూపాయికి 5 అమ్మాడు. 15 లెమన్స్ 3 రూపీస్ అంటే 1 రూపాయికి 5 అమ్మాడు. 1 రూపాయికి 5 అమ్మాడంటే ఈచ్ లెమన్ 20 పైసకి అమ్మాడు. 8 లెమన్స్ 8 20 160 పైసలు. ఆయన 1 రూపాయి పెట్టుబడి పెట్టాడు, కానీ ఫైనల్గా ఆయన 160 పైసలకు అమ్మాడు. అంటే 60% ఆయనకు ప్రాఫిట్ వచ్చింది. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మీద కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఈ షాప్ కీపర్ యూజెస్ వెయిట్ ఆఫ్ 950 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg అండ్ సెల్స్ ద ఆర్టికల్ అట్ ఏ మార్కెడ్ ప్రైస్ దగ్గర అమ్మాడు, విచ్ ఈజ్ 50% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. వాట్ ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడిగాడు. ఉదాహరణకి 1000 grams 1000 రూపీస్ అనుకుందాం కాస్ట్ ప్రైస్. కానీ 15% అబౌవ్ కాస్ట్ ప్రైస్కి అమ్మాడు. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 1150 రూపాయలు, విచ్ ఈజ్ 15% అబౌవ్. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 1150. కానీ యాక్చువల్గా ఆయన అమ్మింది అంతా 1 కేజీకి బదులు ఆయన 950 grams అమ్ముతున్నాడు. 950 grams అంటే ఎంత? 950 రూపీస్. కానీ 950 గ్రామ్స్కి అమ్మి ఆయన ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? 1 kg డబ్బులు తీసుకుంటున్నారు. ఆ 1 kg మార్కెట్ ప్రైస్ అంతా 1150. సో 1150/950 అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 200/950. సో ఇది ఈక్వేషన్. దీన్ని మనం సాల్వ్ చేసామనుకోండి, 4/4 × 100/19. 100/19 ఎలా రాసుకోవచ్చు? 19 5s are 95 అండ్ 5/19. 5 and 5/19 ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే 5 4s are 20. 5 4s are 20. 20 and 20/19 అంటే 21 and 1/19. ఇది ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్స్ ఒకసారి మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి. 100/19ని 5 and 5/19 అని రాసుకోవడం, ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే 21 and 1/19. ఒకటి మాత్రం మన మైండ్లో పెట్టుకోవాలి, మనం ఎంత అవతల కస్టమర్కి ఇస్తున్నాం. మనం ఇస్తున్నది 950 గ్రామ్సే. సో 950 grams 950 రూపీస్, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 1000 grams 1000 రూపీస్ కాబట్టి. బట్ యాక్చువల్గా మనం 1 kg ప్రైస్ తీసుకుంటున్నాం. సో 1 kg ప్రైస్ ఇక్కడ 1000 రూపీస్. బట్ దాన్ని 50% ఆల్రెడీ అబోవ్ మార్కెట్ ప్రైస్ చేస్తాం, అబోవ్ కాస్ట్ ప్రైస్ కాబట్టి 1150. సో మనకు వచ్చిన ప్రాఫిట్ 200 దేని మీద వచ్చి 950 మీద, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 21 and 1/19%. A dishonest dealer professes to sell his goods at the cost price but uses a false weight and thus gains 25%. ఇది సేమ్ ఇందాక లాంటి ప్రాబ్లం, బట్ స్లైట్ డిఫరెన్స్. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ గ్రెయిన్స్ డస్ హీ గివ్ ఫర్ ఎ కిలోగ్రామ్? ఆయనకి 25% ప్రాఫిట్ వచ్చింది.
బట్ యూజెస్ ఎ ఫాల్స్ వెయిట్ దస్ గెయినింగ్ 25%. సో 25% రావాలంటే 5 యూనిట్స్కి బదులు 4 యూనిట్స్ ఇవ్వాలి మనం, అప్పుడే 25% ప్రాఫిట్ వస్తుంది. ఈ డిజానెస్ట్ డీలర్ ప్రాసెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్. సో ఆయన దగ్గర 5 యూనిట్స్ ఉన్నాయి, 5 యూనిట్స్ ₹1 అనుకుందాం. సో 5 రూపీస్కి ఆయన కొన్నాడు. బై యూజింగ్ ఫాల్స్ వెయిట్ దస్ ఈ గెయిన్స్ 25%. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ 5 యూనిట్లని కాస్ట్ ప్రైస్కి నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. కాస్ట్ ప్రైస్ ఎంత 5 రూపీస్, 5 రూపీస్ కాస్ట్ ప్రైస్కి ఆయన ఇచ్చేస్తున్నాడు. బట్ యాక్చువల్గా ఆయన ఎంత ఇస్తున్నాడు, 4 యూనిట్సే ఇస్తున్నాడు. సో దట్ ఆయనకి ఎంత గెయిన్ పర్సంటేజ్ వచ్చింది, 1/4 గెయిన్ పర్సంటేజ్ వచ్చింది, అంటే 25% ఆయన ప్రాఫిట్ వచ్చింది. 5 వస్తువులకు బదులు 4 ఇచ్చాడంటే 1000 గ్రామ్స్కి బదులు 800 గ్రామ్స్ ఇచ్చినట్టుగా కదా. సో ఇప్పుడు ఆయన 800 గ్రామ్స్ ఇచ్చాడు. ఈచ్ గ్రామ్ కాస్ట్ 1 రూపీస్ అనుకుందాం, 800 రూపీస్. బట్ ఆయన 1 కేజీ ఆన్ కాస్ట్ ప్రైస్ ఇస్తున్నానని చెప్పాడు. 1 కేజీ అంటే 1000 గ్రామ్స్, 1000 గ్రామ్స్ అంటే ₹1000. ఆయనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 200/800 అంటే ఎంత, 25% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎంత క్వాంటిటీ ఇస్తున్నాం దాని కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కింద వేసుకోవాలి. డిజానెస్ట్ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నానని చెప్తున్నాడు. బట్ యూజెస్ ఎ ఫాల్స్ వెయిట్ దస్ ఈ గెయిన్స్ 20%. అంటే ఇప్పుడు 20% ప్రాఫిట్ అని మనం ఎలా వేసుకోవాలి. సో మన దగ్గర ఉన్న వస్తువులు 5, సో 20% ప్రాఫిట్ రావాలంటే 6 వస్తువులు. సో 6 వస్తువుల్ని కాస్ట్ ప్రైస్కి అమ్ముతారని ఆయనకి చెప్పి యాక్చువల్గా కనుక 5 వస్తువులే మనం ఇస్తాం, అప్పుడే మనకి 1/6 అనేది ప్రాఫిట్ వస్తుంది, 1/5 అనేది ప్రాఫిట్ వస్తుంది. ఈ 1/5 అంటే 20% వస్తుంది. ఇక్కడ 6 యూనిట్స్ 1000 గ్రామ్స్. సో 5 యూనిట్స్ ఎంత అవుతుంది, 100/6 × 5. లెట్స్ సే మనం 100/6లో 1/4 ఎంత, 1/6 అంటే ఎంత, 16.66 సంథింగ్ వస్తుంది. సో అలాగే 1000లో 166.66 మైనస్ చేస్తే ఒక పార్ట్ మైనస్ చేస్తాం, ఇక్కడ ఒక పార్ట్ మైనస్ చేస్తాం, మనకు కావాల్సిన 5/6 పార్ట్స్ కాబట్టి 833.33 పార్ట్స్ వస్తుంది. మనం యాక్చువల్గా అమ్మింది 5 యూనిట్స్, బట్ ఆయనకి ఈ 6 యూనిట్స్ రేటు కట్టి మనం ఇస్తామన్నమాట. సో అప్పుడు మాత్రం మనకు 20% ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇచ్చిన ప్రాబ్లంలో 6 యూనిట్స్ అంటే 1 కేజీని రిప్రజెంట్ చేస్తుంది 6 యూనిట్స్. సో 5 యూనిట్స్ అంటే ఎంత వస్తుంది, సో 1000/6 × 5, 1/6 అంటే ఎంత, 16.66%. అది తీసివేస్తే 833.33 వస్తుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం కన్ఫ్యూజ్ అయినా లేకపోతే ఇబ్బంది అనిపించిన ఎక్స్ప్లెనేషన్లో నాకు మీరు కామెంట్ చేయగలిగితే I will try to explain in very elaborated manner in the upcoming videos. A shopkeeper allows 4% discount on his marked price if the cost price of an article is 120 rupees. CP 120 rupees అని ఇచ్చాడండి. And he makes a profit of 10%. So profit 10%. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 120 అంటే 132%. కానీ ఆయన 4% డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంది, ఈ మార్కెట్ ప్రైస్ సమ్ ఎక్స్ అనుకుంటే దీని మీద 4% డిస్కౌంట్ అంటే ఇది 96% కదా. 96% 132 అంటే 100% ఎక్స్ అవుతుంది. సో ఆబ్వియస్గా 100% 132 కంటే ఎక్కువ. సో ఇది తక్కువ, ఇది కాదు, ఆబ్వియస్గా ఇదే. సో ఆప్షనల్ నెట్ బట్ చేయొచ్చు, ఇంకేం చేయక్కర్లేదు. దీనిలో 4% తీసామనుకోండి, -4% చేస్తే 132 వస్తుంది. Ritika sells a table at a profit of 37.5%. If he had bought it at 12.5% less and sold it for 330 less, he would have gained 10%. The cost price of the table is what percentage less than 1000? ఈ ప్రశ్న ఒకసారి పాజ్ చేసి మీరు ఎంత టైంలో చేయగలరో ఒకసారి చెక్ చేసుకోండి. మీ సింపుల్ మెథడు ఈజీగా less than 1 minute అయిందనుకోండి, ఇట్ ఈజ్ వెల్ అండ్ గుడ్, ఫాలో దట్ మెథడ్. ఎల్స్ ఇలా చేసుకోవడం వల్ల less than 1 minuteలో చేయొచ్చు. 37.3% అన్నారనుకుంటే 12.5% అంటే 1/8. సో మనం 8 కాస్ట్ ప్రైస్ అని తీసుకోవచ్చు. హితికా సెల్స్ ఎ టేబుల్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 37.5. సో కాస్ట్ ప్రైస్ 8 రూపీస్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 11. 36.3 అంటే 3/8 కదా. సో 11 ఇక్కడ.
ఇఫ్ ఈ హ్యాడ్ సోల్డ్ ఎట్ 12.5% లెస్, అంటే దీనిలో 12.5% అంటే 7 యూనిట్స్. 7 యూనిట్స్ కానీ అమ్మినట్టుగా అయితే ఆయన 10% ప్రాఫిట్ వచ్చేది. 7 యూనిట్స్ మీద 10% ప్రాఫిట్ అంటే ఎంత? 7.7. ఎప్పుడు వస్తుంది 7.7%? అండ్ ఈ సోల్డ్ ఇట్ 330 లెస్ కమ్ ఉంటే, అంటే ఇది ఒక పెద్ద సరళ రేఖ అనుకుంటే ఇక్కడ 11 యూనిట్స్ ఉంది, ఇక్కడ 8 యూనిట్స్ ఉంది, ఇక్కడ 7 యూనిట్స్ ఉంది. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైసు, ఇది న్యూ కాస్ట్ ప్రైస్, ఇది న్యూ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు 330 లెస్ కమ్మాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 330 లెస్ కమ్మారు. లెట్స్ ఈ పాయింట్ ఎంత? దీని మీద 10% ఎక్కువ, అంటే 7.7% ఎక్కువ. 7.7% ఎక్కువ అంటే 11 పాయింట్స్ నుంచి 7.7% పాయింట్స్ తీస్తే ఎంత వస్తుంది? 3.3 పాయింట్స్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 330. అంటే వన్ పార్ట్ ఈక్వల్స్ టు 100. మనకి ఏం అడిగాడు? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్, కాస్ట్ ప్రైస్ అంతా 8. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ ఈక్వల్ టు 800, విచ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ 1000 అన్నాడు. ఈ 1000లో ఎంత పర్సంటేజ్ తక్కువ? ఆబ్వియస్గా 20% తక్కువ. వీటి మధ్య డిఫరెన్స్ 200 కాబట్టి 20%. సింపుల్. దీన్ని ఎలా అనుకుంటామంటే 37.5% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ 8 యూనిట్స్, సెల్లింగ్ ప్రైస్ 11 యూనిట్స్. దాన్ని 12.5% లెస్ కొని ఉంటే దీనిలో 12.5% లెస్ అంటే 7 యూనిట్స్. ఎందుకంటే 12.5 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి ఒక యూనిట్ తీస్తే 7 యూనిట్స్ వస్తుంది. దీని మీద 10% ప్రాఫిట్ అంటే 7.7 యూనిట్స్. ఈ 7.7 యూనిట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ ఫస్ట్ ఏదైతే సెల్లింగ్ ప్రైస్ చేశారో ఇక్కడ నుంచి 330 రూపాయలు తగ్గించి అమ్మితే ఇక్కడికి వస్తుంది. అంటే వీటి మధ్యన ఎంత? ఇది 7 పాయింట్, ఇది 7.7, ఇది 8, ఇది 11. అంటే 3.3 యూనిట్స్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 300. అది మనకి ప్రశ్నలో ఏం చెప్పాలనుకున్నాడంటే ఈ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 330. సో అంటే ఒక యూనిట్ 100 అయినప్పుడు 8 యూనిట్స్ 800 రూపీస్. ఇది 1000లో ఎంత పర్సెంటేజ్ తక్కువ? 20% తక్కువ. ఈ షాప్ కీపర్ సోల్డ్ సమ్ ఆర్టికల్స్ ఎట్ 77 ఈచ్ and earned a profit of 40%. What would be the selling price if each article, if the profit is 6%? ఒక షాప్ కీపరు 77 రూపాయలకి అమ్మాడండి. ఇది సెల్లింగ్ ప్రైస్ 77 రూపీస్. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 40% ప్రాఫిట్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? సో కాస్ట్ ప్రైస్ 10 యూనిట్స్ అనుకుంటే ప్రాఫిట్ 40% అంటే 14 యూనిట్స్. సో 14 యూనిట్స్ 77 రూపీస్ అయింది. సో 14 యూనిట్స్ ఈక్వల్స్ టు 77. 7 2 7 11. సో 2 పార్ట్స్ 11 రూపీస్. సో 10 పార్ట్స్ ఎంత అవుతుంది? 10 పార్ట్స్ ఈక్వల్స్ టు 55 రూపీస్. అంతే కదా, కాస్ట్ ప్రైస్ 55 రూపీస్ వచ్చేసింది. వాట్ వుడ్ హ్యావ్ బిన్ ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ఈచ్ ఆర్టికల్ సెల్స్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 6%? దీనిలో 6% ఎంత అవుతుంది? 10% 5.5, 1% 0.55, 6% అంటే 3.3 రూపీస్ వస్తుంది. సో ప్రాఫిట్ 6% ప్లస్ దాని కాస్ట్ ప్రైస్ 55 అయితే టోటల్ 58.33. కాస్ట్ ప్రైస్ 10 యూనిట్స్, దాని మీద 40% అంటే 14 యూనిట్స్. ఇవి యూనిట్స్ అండి. 14 యూనిట్స్ 77 అయినప్పుడు 2 యూనిట్స్ 11 వస్తుంది. సో 10 యూనిట్స్ 55 వస్తుంది. దీని మీద 6% అంటే 1% 0.55, 6% 3.33. సో టోటల్గా 58.33. A man bought a number of apples at 5 for 50 and an equal number 6 for 50. 5 యాపిల్స్ 50 రూపీస్కి, 6 యాపిల్స్ 50 రూపీస్కి కొన్నాడు ఆయన. బట్ ఇక్కడ యాపిల్స్ ఈక్వల్గా కొన్నాడు ఆయన. అవి ఎంతనే చెప్పలేదు. ఇఫ్ ఈ సెల్స్ దెమ్ ఎట్ 11 for 100, 11 యాపిల్స్ 100 రూపీస్కి ఆయన సెల్ చేస్తే ఇది సెల్లింగ్ ప్రైస్. వాట్ వుడ్ బీ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ లాస్? ఇది ప్రాబ్లం. ఆయన 5 యాపిల్స్ 50 రూపాయలకు కొన్నాడు, 6 యాపిల్స్ 50 రూపీస్ కొన్నాడు. బట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ కొన్నాడు. లెట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ 30 యాపిల్స్ అనుకోండి. ఉదాహరణకి 30 యాపిల్సే కొన్నాడు అనుకోండి. 30 యాపిల్స్ అన్నప్పుడు ఒక 5 యాపిల్స్ 50 రూపీస్ అయినప్పుడు ఇవి 600 రూపీస్ అవుతుంది. 6 యాపిల్స్ 50 రూపీస్ అన్నప్పుడు ఇక్కడ 30, ఇక్కడ 250 రూపీస్ కొంటాడు. ఇది 300 అండి. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఎంత కొన్నాడు? 550 రూపీస్ కొన్నాడు.
బట్ 11 యాపిల్స్ 100 రూపీస్కి అమ్మాడు ఆయన 11 యాపిల్స్. సో ఇప్పుడు 60 యాపిల్స్ ఎంతకు అమ్మినట్టుగా ఆయనకు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది కట్టాలి. సో ఇలా కట్టడం వలన చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే 5, 6, 11కి కామన్గా ఉండే ఎల్సిఎం తీసుకోవాలి. సో ఆ ఎల్సిఎం ఎంతైతే వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, వాటి కాస్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మొత్తం 11తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం కట్టచ్చు. అలా కాకుండా సో 5 యాపిల్స్ 50 రూపాయలు అయినప్పుడు ఒక యాపిల్ 5 రూపాయలు. ఇక్కడ 6 యాపిల్స్ 50 రూపాయలు అయినప్పుడు ఒక యాపిల్ ఎంత అవుతుంది 50/60. ఇప్పుడు 2 యాపిల్స్ ఎంత కాస్ట్ అవుతాయి 2 యాపిల్స్ ఈక్వల్స్ టు 5 రూపీస్ ప్లస్ 50/6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక యాపిల్ 10 రూపాయలు అండి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 110/6. సో 2 యాపిల్స్ 110/6 అయినాడు. ఒక యాపిల్ కాస్ట్ ఎంత 110/12 రూపాయలు. ఒక యాపిల్ ఎంతకి 110/12 రూపాయలకి కొన్నాం. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 110/12. సెల్లింగ్ ప్రైస్ ఎంత 11 యాపిల్స్ పర్ 100, 100/11. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ప్రాఫిట్ పర్సంటేజ్. సో మొత్తం పర్సంటేజ్ మనం కట్టేస్తాం. మొత్తం పర్సంటేజ్ SP/CP. SP/CP అంటే ఎంత 11 అండి, ఇది 11. సెల్లింగ్ ప్రైస్ 100/11. కాస్ట్ ప్రైస్ 110/12 అంటే 12/110. ఇది ఎంత వస్తుంది 120/121. అంటే మనకు లాస్ పర్సంటేజ్ ఎంత 1/121 ఇంటూ 100, 1/129%. అంటే 100/121% అనేది లాస్ ఇక్కడ వస్తుంది. దీని ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 100/121%. మరొకసారి చెప్తాను. 5 యాపిల్స్ 50, 6 యాపిల్స్ 50 రూపీస్కి ఆయన కొన్నాడు. ఈ రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్. దాన్ని 30 యాపిల్సా 60 యాపిల్సా లేకపోతే 5, 6, 11 ఎల్సిఎం యాపిల్స్ అని అనుకున్నాం అనుకోండి. ఇవన్నీ మల్టిప్లై చేసి కాస్ట్ ప్రైసు సెల్లింగ్ ప్రైసు కనుక్కొని వాటి మధ్యన డిఫరెన్స్ కట్టి డిఫరెన్స్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ వేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ వస్తుంది. అలా చేయకుండా నేనేం చేశానంటే 5 యాపిల్స్ 50 రూపీస్ అయినప్పుడు ఒక యాపిల్ 10 రూపాయలు, 6 యాపిల్స్ 50 రూపీస్ అయినప్పుడు ఒక యాపిల్ 15/6. సో టోటల్ 2 యాపిల్స్ కలిపి 100/110/6 వచ్చింది. సో ఒక యాపిల్ 110/12. సో ఒక యాపిల్ 110/12 దాన్ని అమ్మాడు ఎంతకి 100/11కి అమ్మాడు. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అంటే 120/121. సో 1/121% ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే ఆ పర్సంటేజ్ అనేది ఆయనకు లాస్ వచ్చింది. ఏ మ్యాన్ సోల్డ్ 2 bicycles at a total profit of 20%. ఇఫ్ he had bought them 3,500 each. ఒక మ్యాన్ 2 సైకిల్ కొన్నాడు. సైకిల్ 1, సైకిల్ 2. ఈచ్ సైకిల్ ఆయన 3,500 కొన్నాడు. అండ్ ఫస్ట్ వన్ ఈ సోల్డ్ అట్ 5%. ఆయన 5% ప్రాఫిట్కి అమ్మాడు. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఈ షుడ్ హ్యావ్ ఫ్రమ్ ద సెకండ్ ఆయనకు టోటల్గా ఎంత వచ్చింది ప్రాఫిట్ 20% వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అండి. రెండిట్లో సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్. ఒక దాని మీద 5% వచ్చింది, ఇంకొక దాని మీద 20% రావాలి. ఓవరాల్గా 20% కాబట్టి ఇక్కడ ఇంకెంత డెఫిసిట్ ఉంది -15% ఉంది. ఈ 15% కూడా ఇక్కడ రావాలి. అప్పుడే ఓవరాల్గా 20% అవుతుంది. సో ఇక్కడ 35% ఆయన తేవాలి. ఇక్కడ 35%, ఇక్కడ 5%, టోటల్గా 40% ప్రాఫిట్ వస్తుంది. 40 డివైడెడ్ బై 2 bicycles చేస్తే ఈచ్ బైసికిల్ మీద అండ్ 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే సింపుల్గా ఒక ఐటెము 5 రూపీస్ ప్రాఫిట్కి అమ్మామండి సేమ్ ఐటెం. ఇంకొక ఐటెము 35 రూపీస్ ప్రాఫిట్కి అమ్మామండి. రెండింటి మీద మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత 40 రూపీస్. సో యావరేజ్గా ఒక ఐటెం మీద ఎంత వచ్చింది 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆయన అదే అడిగాడు. ఒక బైసికిల్ మీద 5% ప్రాఫిట్ వచ్చింది. మొత్తం మీద ఆయనకి 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే రెండోది ఎంతకు అమ్మాలి ఆబ్వియస్గా 35 రూపాయలకి అమ్మాలి. అప్పుడే ఆయనకి 20% అనేది ప్రాఫిట్ వస్తుంది. పర్సన్ బాట్ 3 oranges ఫర్ 1 rupee, 2 oranges ఫర్ 1 rupee. 3 oranges 1 rupee కొన్నాడు, 2 oranges 1 rupee కొన్నాడు. On which amount will he have to sold each dozen in order to earn a profit of 20%? ఆయన 2 డజన్లు కొన్నాడు. ఈచ్ డజన్ ఎంతకు అమ్మితే ఆయన 20% లాభం వస్తుంది అన్నాడు. 3 యాపిల్స్ 1 రూపాయి అయినప్పుడు ఒక డజన్ ఎంత అవుతాయి? ఒక డజను 1 డజను 4 రూపీస్.
2 యాపిల్స్ ₹1 అయినప్పుడు ఒక డజన్ ఎంత అవుతాయి? 6 రూపీస్ అవుతాయి. సో ఇప్పుడు 2 డజన్స్ ఎంత అవుతాయి? 4 + 6 = 10 రూపీస్. దీని మీద 20% ప్రాఫిట్ రావాలి. 20% ప్రాఫిట్ అంటే ₹12. సో 2 డజన్లు ₹12. సో 2 డజన్లు ₹12 అయినప్పుడు ఒక డజన్ ఎంతకు అమ్మాలి? 6 రూపీస్కి అమ్మాలి. 6 రూపీస్కి అమ్మాలి. ఇదే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం. సో 3 ఆరెంజెస్ ₹1కి 1 డజన్ 4 రూపీస్ అవుతాయి. 2 ఆరెంజెస్ ₹1 అయినప్పుడు 1 డజన్ 6 రూపీస్. సో 2 డజన్లు ₹10 కొన్నాడు. 20% లాభం 12 రూపీస్. ఈచ్ డజన్ ఎంతకు అమ్మాలి? 6 రూపీస్కి అమ్మాలి.